హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మాత్రం మనకు దిగ్గజమైన విజయ్ గురించి అయితే మాట్లాడుకుందాము. తమిళ సీఎం విజయ్ గురించి అయితే మాట్లాడుకుందాము. విజయ్ నిజ జీవితంలో నిజ జీవితంలో కూడా సినిమాలో ఏ విధంగా హీరోనో, ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తను చేసే పనులు మాత్రం రియల్ హీరో లాగానే అనిపిస్తుంది. నిజ జీవితంలో కూడా నిజంగా హీరోనే అని మాత్రం మనకు అది చేసే పనుల ద్వారా అయితే మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే వివరిస్తాం. దానికోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. లైక్ చేయండి, చాలామందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అయితే విజయ్ మన రియల్ హీరో అసలు విషయానికి వచ్చినట్లయితే విజయ్ మన రియల్ హీరోగానైతే మనకైతే ఇప్పుడైతే అవతరించాడు. ఎంతోమంది ఆశీస్సులతోని, అదేవిధంగా కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని 40-50 సంవత్సరాల నుంచి కంచుకోటగా మారిన కొన్ని పార్టీలను అయితే ఛేదించుకొని మనకు తమిళనాడు సీఎం అయితే అవడం అయితే జరిగింది. ఖచ్చితంగా టీవీకే పార్టీ ద్వారా. అయితే తను సీఎం అయిన తర్వాత ఒక సెలబ్రిటీ యాక్చువల్గా హీరోనే. తర్వాత తను చేసే సంస్కరణ అయితే ఒక నార్మల్ మానవత్వం ఉన్న, మంచి మనసున్న, అదేవిధంగా మంచి సంస్కరణలు తీసుకొచ్చే ఒక సీఎం లాగానైతే అనిపించింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఈ వీడియో చేయడానికి గల కారణం అంటే, ఒక నార్మల్ పీపుల్ లాగా తను ఒక వాటర్ని అయితే తాగి, ఖచ్చితంగా ఈ వాటర్ అనేది ఖచ్చితంగా ప్రజలకు కూడా మనకు అందుబాటులోకి తీసుకురావాలని మాత్రము ఒక నార్మల్ గ్లాస్లో మాత్రం వాటర్ తాగి అందరిని ఆశ్చర్యపరిచిన విధానం అయితే మనకైతే చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ఒక సీఎం అయి ఉండి ఈ విధంగా వాటర్ తాగి, అదేవిధంగా ప్రజలకు కూడా ఇది ఉపయోగపడుతుందని ఖచ్చితంగా ఆయన అందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ పనిని ఖచ్చితంగా సగబెట్టడం అనేది నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియోలో అయితే మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏంటంటే మంచినీటి సరఫరా గురించి, కావేరీ నది నుంచి మంచినీటి సరఫరా చేయడానికి, ప్రజలకు అందించడానికైతే ఒక ప్రాజెక్ట్ని అయితే చేశారంట. ఆ ప్రాజెక్టుల ద్వారా నీటిని శుద్ధి చేసి ఆ వాటర్ని ఖచ్చితంగా తమిళనాడు ప్రజలకైతే అందించే వ్యూహంలో ఖచ్చితంగా దాని యొక్క టెస్టింగ్ గురించి అయితే చూసినప్పుడు ఖచ్చితంగా ఎవరు దాని కింది స్థాయి ఆఫీసర్లు, దాని రిలేటెడ్ ఆఫీసర్లు అయితే వాటర్ తాగి చూస్తారు, టెస్టింగ్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం మన సీఎం విజయ్ విషయానికి వచ్చినట్లయితే అతనే డైరెక్ట్ వెళ్ళి ఆ గ్లాస్లో మనకున్న వాటర్ను తాగి ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా బాగుందా లేదా అని ఒక సామాన్య మానవులు పౌరునిలాగా తాగి మనల్ని అయితే ఆశ్చర్యపరిచాడు ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా మనకు ఈ సీఎం లాగా ఉంటే ఖచ్చితంగా వచ్చే టర్మ్ కూడా ఇతనే సీఎం కావాలని తమిళ ప్రజలైతే ఖచ్చితంగా కోరుకునే ఛాన్సెస్ అయితే ఉంది. ఆ విధంగా పనులు అయితే చేస్తున్నారు. దాని మీద కామెంట్ చేయండి. పొద్దు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మేడం. జై హింద్.